హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే ఇంకా రంజాన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి మనం అయితే ఇంకా ఉదయాన్నే లేస్తున్నాం 4 గంటలకు అలాగా. ఇప్పుడైతే ఇంకా అదే అలవాటు అయిపోయి నిద్రపోవడం, అందుకోసం టైం సరి తెలియట్లేదు. నైట్ అయితే ఇంకా మనం రోజు రంజాన్ నెలలో పనుకునేది 1, 2 అయ్యేది. అలాగా ఇంకా ఆ టైం అలవాటు అయిపోయి ఇంకా 2, 1 అయితే నిద్ర వస్తుంది. ఉదయాన్నే లేచి ఇంకా 9, 10 లేస్తాం మనం. ఈరోజు కూడా అట్ట 8 గంటలకు లేసాం. ఉదయాన్నే లేచి ఇంకా మా బాబు పిలిచి ఇంకా రెడీ అని చెప్పాడు. అవునా బ్రో, అదా జిమ్మే బాబా నా ఇవి మాఫీ కుబ్బస్ అని చెప్పాను. సరే సరే వెళ్ళి తెచ్చుకొని తినేసి రెడీ అని చెప్పాడు. మనమైతే ఇంకా బ్రష్ చేసుకుని అయితే ఇంకా జిమ్మేకి వెళ్దామని చెప్పి రెడీ అయితే ఇంకా ఎవరు వచ్చినట్టు అనిపించింది. లేదు లేదు, మా బాబాయ్ మళ్ళీ డోర్ అయితే తీసాడు. ఇంకా బ్రష్ అయితే చేసాం మనం. ఇంకా ఫ్రెష్గా అయితే మనం మొహం అయితే కడిగేసుకున్నాం. ఇంకా సరే అని చెప్పి మనం ఇంకా బయలుదేరాం. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ అయ్యి వచ్చేసాం. ఇంకా ఇట్లా పోతే బాగుందని చెప్పి కొంచెం రెడీ అయిపోయి క్యాప్ గిప్ పెట్టేసుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి ఇంకా మనం అయితే ఇంకా మా బాబా దగ్గర వచ్చేసాను. మాఫీ هذا تمر مافي تمر فيما يتصل بهذه المفاوضات التي من المفترض أن تنعقد خلال هذه الأيام. على أي حال ترامب أمهل إيران 5 أيام للوصول إلى حل ما، إلى صيغة ما في هذه المفاوضات. أتجه إلى عدوى مصالحة. నేను అడిగితే దినార్ నుంచి ఇచ్చాడు. ఇంకా అక్కడి నుంచి జమియాకి అయితే బయలుదేరాం. ఈ అమౌంట్ వచ్చి మా దినార్ వచ్చి ఇండియా రేట్ అయితే ఈరోజు అయితే $450 పడుతుంది. ఇంకా తీసుకుని అయితే మనం ఇంకా డోర్ క్లోజ్ చేసుకుని అయితే ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం. ఇదే మన ఇల్లు అయితే. మీకు ఇప్పుడు దాకా ఇల్లు అయితే చూపలేదు నేనైతే. మా ఇల్లు ఎలా ఉంటుందో చూడండి, బయట నుంచి ఎలా ఉందో. మొత్తం మా బాబా ఇల్లు చూడండి ఎంత పెద్ద ఉందో. ఇంకా మన రోడ్డు పక్కనే మన ఇల్లు. ఇంకైతే ఒక్క బండి కూడా కనిపించలేదు ఇక్కడైతే. దెబ్బకి వారి దెబ్బకైతే ఇంకా మనమైతే చెట్ల పుట్టల నుంచి అయితే మనం బయటకైతే వచ్చేసాం. మనకైతే ఇక్కడ నుంచి జమియా దగ్గరే. ఇంతకుముందు నేను మా అమ్మ అయితే వెళ్ళేవాళ్ళని. మా అమ్మ అయితే సాఫర్కి వెళ్ళింది కాబట్టి ఇంటికి అయితే వచ్చింది ఇండియాకి. మా అమ్మ కూడా ఇంకా నెలలు అయితే వస్తుంది, 1-2 నెలలు అయితే. ఇంకా ఇదే మన గ్రౌండ్ అయితే, కోయిటలో ఆడే ఫుట్బాల్ గ్రౌండ్ అయితే. చాలా పెద్ద గ్రౌండ్ అయితే. ఇప్పుడైతే ఎవరు లేరు ఈ వారి దెబ్బకైతే. ఎవరు దాదాపు కనిపించలేదు ఎక్కువైతే, అసలు ఆడట్లేదు. మన జమ్మి అయితే వచ్చేసి ఇంకా ట్రాలీ తీసుకున్నాం. ఆ ట్రాలీ తీసుకుని మనకి ఏం కావాలి సామాన్లు దాంట్లో వేసుకుందాం చెప్పి ట్రాలీ తీసుకున్నాం. అది తీసుకుని 2 సామాన్లు కూడా కొంచెం షో చేద్దామని చెప్పి ట్రాలీ తీసేసుకున్నాం. నీకేం కావాలో మొత్తం తెచ్చుకొని చెప్పాడు. నేనైతే కుబ్బూస్ తెచ్చుకున్నాను. కుబ్బూస్ ఇది మనం తినేది 100 ఫిల్స్. ఇది కూడా చూద్దాం అని చెప్పి మనమైతే క్యాలిక్యులేట్ వేసాం. ఎంత పడుతుందంటే ఇంకా దినార్ రేట్ బట్టి మనకైతే ఇంకా ₹30 పడుతుంది. 35 రూపాయలు పడుతుంది ఒక ప్యాకెట్. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మనకు కావాల్సిన ఖర్జూరం దొరకలేదు. ఇంకా సరే అని చెప్పి పక్కన షాప్ ఉంటే ఆ షాప్ కూడా ఆడదామని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్తే మా బాబాయ్ ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ ఉన్నాయి. దినారు రూపాయ మా బాబాయ్ ఇచ్చింది. ఒక్కటైతే 2 దినాలు 2.5 దినాలు కూడా ఉన్నాయి. మనకైతే అంత డబ్బులు లేవని చెప్పి ఇంకా మా బాబా దినారులో తెచ్చుకోమని చెప్పాడు. దినారు ఇచ్చాడు. ఇంకా సరే ఏదో ఒకటి తీసుకోని చెప్పి ఇంకా దినారు 200 ఫిల్స్ అయితే పడింది. తీసేసుకొని వచ్చేసాం మనం. వస్తుంటే ఏదో వీడియో తీసుకుంటే ఇక్కడైతే పోలీసులు ఆపారు నన్ను. గుడ్డెలా రైలు పరిగించిన ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఇన్ని రోజుల నుంచి నేను వచ్చినప్పుడు 8 నెలల నుంచి అయితే నాకు ఫస్ట్ టైం ఆపారు పోలీసులు అయితే. సివిల్ అడిగారు. ఏదైతే పరస్ కూడా తెలియదు, నేనైతే పరస్ కూడా తెలియదు. కానీ అట్లాగే ఫోన్లో మా బాబా అప్డేట్ చేసి ఇచ్చినాడు. అదైతే పనికి వచ్చింది. ఇప్పుడైతే ఆ టైం అయితే అలా ఈరోజు బాగుంది. అలాగో మేము వచ్చి వెళ్తున్నా కూడా అక్కడైతే అడిగారు ఫ్రెండ్స్. చెప్పడం ఏ టైంలో ఎట్లుంటుందో తెలియదు. అదే రోడ్లో చాలా ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్ చాలా ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా ఎక్కువ అయితే పోలీసులు అయితే తిరుగుతున్నారు. ఇంతకుముందు కన్నా ఎక్కువ ఉన్నారు ఇప్పుడైతే. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం మనం అయితే. M6 పోలీస్ M6 పోలీస్ هذا مني انا رو كارفوك ايزي هذا بوليس يمسك شنو انت وين رو انت انا رو جميع انا رو جميع كلام هذا كلام بطاقة في انا اسوي تليفون ما موجود في انا اسوي بطاقة زين رو هذا كلام. ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తాను అని చెప్పి మా బాబాయ్ అడిగాడు. ఇంకా సరే అని మా బాబాయ్ అయితే ఇంకా చెప్పేసి తర్వాత ఇంకా లోపలికి వచ్చేసాను. ఇంకా మనం అన్నీ తెచ్చేసుకుని ఇంకా ఇదే మనం తెచ్చుకున్న తామర అయితే అదే ఖర్జూరం. ఇంకా మొదటికైతే వచ్చింది ఎవరు అయితే అని చెప్పి ఇంకా అదే బన్ను అదే ఇంకా కుబుస్ అంటే ఇక్కడ అదే రొట్టె అదే తినాలి. ఇంకా దాంట్లో తేనె వేసుకొని ఇంకా
ఇంకా అలా అలా కానిచ్చాం. ఇంకేం చేస్తా, సగిచ్చిపోయినా కూడా ఇంకా ఎలా ఒకటి తినేయాలా, ఏదో ఒకటి టైంకి ఏదో తినాలని చెప్పి ఇంకా కానిచ్చాం, ఇలా కానిచ్చాం ఈరోజు అయితే. ఇంకా తొందరగా అయితే తినేసి ఇంకా మా బావ మళ్ళీ ఆడి ప్లేస్ అని చెప్పి ఇంకా 9 అయితే ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఇంకా తొందరగా తినేసి ఇంకా రొట్టె ముక్కలు అయితే తినేసాం. దాంతోపాటు అయితే ఇంకా పాలు వేడి చేసుకోలేక టైం లేక ఇంకా పచ్చిపాలు తాగేసి మనం అయితే ఇంకా బయలుదేరాం. పచ్చిపాలైనా ఇంకా క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఇంకా తాగేసి అయితే ఇంకా ఇంకా టైం అని చెప్పి ఇంకా బండి స్టార్ట్ చేద్దాం. బయటకు వస్తే వాతావరణం అయితే నల్లగా మబ్బులు అయితే కమ్ముకో ఉన్నాయి. మన ఇండియాలో అయితే బండి స్టార్ట్ చేసామా తీసామా ఇంకా ఎక్సైట్ నొక్కామని ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు. మనం బండి అయితే 10 నిమిషాలు అయితే ఇంకా వాళ్ళు అయితే రన్నింగ్లో పెట్టి వాళ్ళు వచ్చేదాకా ఆగి అప్పుడైతే తీసుకెళ్ళాలి బండి అయితే. ఇంకా సరే అని చెప్పి మనం బండి స్టార్ట్ చేసి ఇంకా మొత్తానికి అయితే అక్కడి నుంచి అయితే ఇంకా 10 నిమిషాలు అయితే వెయిట్ చేసాం. ఇంకా బండి స్టార్ట్ చేసి 10 నిమిషాలు ఇంకా మా బాబా రాలేదని చెప్పి ఇంకా బండి వెనక్కి తీద్దామని చెప్పి రివర్స్ తీసుకొని ఇంకా గ్లాస్ అయితే దించేసాను గాలి కోసం. ఇంకా సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకొని ఇంకా బయలుదేరాం అనుకుంటే ఇక్కడ మనం ఏసీ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మా బాబా అయితే ఓల్డ్ కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఉంటారు మా బాబా అయితే. చల్లటి గాలి వస్తుంటే బయట నుంచి ఇంకా ఎందుకు ఏసీ అని చెప్పి ఇంకా ఏసీ అయితే ఎక్కువ వాడు. మా బాబా వచ్చి లోపల బండి అయితే తిప్పి పెట్టుకున్నాను. ఇంకా మా బాబా ఇంకా రాలేదు. ఇంకా చూడండి మన బండిలో ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్, మా బండిలో ఉన్నాయి చూడండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ మా బండిలో ఉంటాయి చూడండి. చూపిస్తాను ఇంజిన్లో అన్ని ప్రాబ్లమ్స్ మా బండిలో ఉన్నాయి. ఈ బండి అయితే 2009 మోడల్. ఇంకా మనైతే ఇంకా బండి మా బాబా వస్తున్నాడు ఇంకా ఎందుకని చెప్పి ఇంకా వీడియో అయితే ఇదే మనకైతే రోడ్డు పక్కనే మనకి ఇల్లు అయితే ప్రశాంతంగా ఉంటుంది చూస్తుంటే. మా బాబా అయితే వస్తున్నాడు అని చెప్పి సరే అని చెప్పాడు ఇలా వీడియో తీసుకున్నంటే. కానీ బండి ఉన్నప్పుడు ఎక్కువ ఫోన్ యూజ్ చేయాలని చెప్పాడు. ఇంకా మొత్తానికి దివానికి అయితే తీసుకొచ్చేసి ఇదే మన దివాని అయితే. మా బాబా నాకన్నా యంగ్ లాగా ఉంటాడు. మా బాబా అయితే నాకన్నా ముందు సరసరా దిగేసి వెళ్ళిపోతాడు దివాన్ లోపలికి. మనం మొత్తం చూసుకొని ఇంకా బండిలోని దిగే మొత్తం లేట్ అవుద్ది. మొత్తం చూసుకొని ఇంకా మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసుకొని అన్నీ వచ్చే లోపల మనం దివాని లోపలికి అయితే బయలుదేరాం. మీకైతే అన్ని వీడియోస్ అయితే బయట దివాని చూపించాను. ఈసారి లోపల ఎలా ఉంటుంది దివాని చూపించాను చూడండి. ఎలా ఉంటుందో లోపల లైటింగ్స్ అన్నీ చూడండి ఎలా ఉంటుందో. అక్కడైతే చాలా బాగుంటుంది చూడండి. ఒక్కొక్క లైట్ ఆ లైట్ కనిపిస్తుంది కదా, ఆ లైట్ ఇంకా 2-4 దినాలు అయితే పడుతుంది. ఇంకా మనైతే ఇదే మన అడ్డ. దీంట్లోకి వచ్చి చాయ్ తాగేసి టైంకి చాయ్ తాగితే మనకి తలకాయ అయితే పోద్ది. నాకైతే అలవాట్లేదు ఎక్కువ చాయ్ తాగడం. ఇక్కడ వచ్చి కోవిడ్కి వచ్చి అలవాటు లేకపోయినా కూడా ఈ రంజాన్ నెలలో అయితే నాకైతే నైట్ డ్యూటీలు చేసి ఇంకా చాయ్ తాగి అలవాటు అయితే అయిపోయింది. ఇంకా డైలీ అలవాటు అయిపోయి ఇంకా చాయ్ తాగితేనే ఇంకా మనకైతే తలకాయ అయితే పోద్ది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చాయ్ అంటే మనలాగా అలా ఉండదు. ఇక్కడ డికాషన్ అది మొత్తం డికాషన్ చేస్తారు ఇక్కడైతే. ఇంకా చాయ్ అయితే కొంచెంసేపు అయితే కూర్చున్నాడు లేదు మా బాబా వచ్చి ఇంకా ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి ఇంకా బయలుదేరని చెప్పి ఇంటికి అయితే వచ్చేసాడు. ఇంకా సాయంత్రం మళ్ళీ ఇంకా డ్యూటీ అయితే సాయంత్రం పడద్ది ఇంకా డ్యూటీ. ఇంకా రూమ్కి వచ్చి మా బాబా అయితే ఇంకా ప్రశాంతం పొంగదు అనుకుంటే మా బాబా మళ్ళీ ఏదో పని చెప్తాను అనుకుని చెప్పి రూమ్లోకి అయితే వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా అయితే ఉండిరు. ఏదో డ్యూటీ లేకపోయినా కూడా ఏదో పని చెప్తుంటారు. టైం అయితే 12 అవుతుంది. ఇంకా ఏదో పని చెప్తున్నాం బాబా అని చెప్పి ఖాళీగా అయితే ఉండిరు డ్రైవర్ని అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సపోర్ట్ మీ.